ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు? ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఈ వార్త రాసినరు? 7 కోట్ల రూపాయలు 7,000 కోట్లు చెల్లింపులు జరిగినాయని, అందులో 6,000 కోట్లు దుర్వినియోగమైనాయని ఒక సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వదిలినరు. ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరి నుంచి ఆధారాలు తీసుకొని ఏ ఆధారాలతో ఈ నిర్ణయానికి వచ్చిండ్రు? మీకు ఈ సమాచారం ఎక్కడ ఉంది, ఇది నాకు కూడా సమర్పించండి అని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి అడిగే హక్కు మీకుంది. మీరు దాన్ని చేసి తీరాలి అని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. కేవలం కమిషన్లను ఏర్పాటు చేసి రిపోర్టులు ఏమైనా ఉండని గాక ఈ లోపల మేము అవతల పార్టీకి చేయాల్సినంత నష్టం చేసి తీరుతాం, వాళ్ళకి నిండా బురద పూస్తాం, వాళ్ళ ముఖాలకు మసి పూస్తాం అన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, మీరు కనుక వీళ్ళందరినీ పిలిచి విచారించకపోతే దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా నేను కమిషన్కు తెలియజేయదలుచుకున్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వీటన్నిటిపైన కూడా వారు విచారణ జరుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నా. లేదు అని అంటే తప్పకుండా కేసీఆర్ గారు కోరినట్టు మీరు గౌరవంగా విచారణ నుంచి తప్పుకోవడమే మంచిదనే సలహా కూడా వారికి ఇవ్వదలుచుకున్నా. చేస్తే నాకు వారం రోజులు సమయం ఇచ్చిర్రు, లేక అందిన తర్వాత వారం రోజుల్లో మీకు తెలియజేయండి అని చెప్పాను. నేను నాకు సంబంధించిన న్యాయ కోవితులను కూడా మాట్లాడి ఏ పద్ధతిలో చేయడం అవసరం ఏంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేస్తాను. మేము విచారణను ఎప్పుడు తప్పుపట్టలే, విచారణను మేమే కోరినాం, అందులో సందేహం లేదు. అసెంబ్లీ సాక్షిగా నేనే కోరిన, అందులో సందేహం కూడా లేదు. వాస్తవానికి నేను కోరింది వేరే అయినా ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకొని ఈ రకంగా కమిషన్ వేసింది, మాకేం అభ్యంతరం మేము చెప్పలే. న్యాయంగా ఆ రోజు మీరందరూ కూడా చూసిండ్రు, నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు సభలో ఉన్న ఒక మంత్రి ఎమ్మెల్యేలు నేను నా పైన చేయమని అడిగిన, కానీ నేనేదో అవినీతి చేసినా, నేనేదో సంపాదించినా అని చెప్పి అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సందర్భంలో నేను వారిని ఛాలెంజ్ చేసిన, విచారణ చేసుకోండి నా పైన ఎటువంటిదైనా. కానీ ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉంది, దీనిపైన ఏదో చేయాలి అనే ఉద్దేశంతో వేసిండ్రు. మేము దాన్ని వ్యతిరేకించలే, మేము వాటిని వ్యతిరేకించలే. కానీ ఒక రిటైర్డ్ జడ్జి గారు వారి విచారణ పరిధి వారికి తెలుసు అని మేము భావించినాం. ఉన్నట్టుగా బయటకు వస్తే మాకు కూడా సంతోషం అని మేము భావించినాం. వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారు ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకొనే వచ్చిండు అనే విషయం అర్థమైంది. న్యాయంగా వారు దాన్ని ఒప్పుకోకూడదు, లేదు ఈఆర్సీ పరిధిలో ఉన్న విషయాన్ని తీసేయండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అని చెప్పి వారు ప్రభుత్వాన్ని అడగాల్సి ఉండే. మరి ఎందుకు అడగలేదు అనేది మాకు ఆనాడే ఆశ్చర్యంగా అనిపించింది. అయినా ఇప్పుడు మనం వద్దు అని కనుక అంటే, ఇగో ఇది లోపం ఉంది, ఇది సరి చేసుకోండి అని మనం చెప్పినా, మనం గుడ్ ఫెయిత్తో చెప్పినా, మనం మంచి ఆలోచనతో చెప్పినా దీన్ని తప్పుపడతారు, ఏదో మనకు విచారణే ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు. కాబట్టి మనం ఎందుకు మాట్లాడడం, ఉండనియండి అని అనుకున్నాం. ఆ టైం వచ్చినప్పుడు విచారణ కమిషన్ ఎంటర్ అవుతుందా, లీగల్గా ఇంకేం జరుగుద్దో చూద్దాంలేమని అనుకున్నాం మేము. కానీ ఈలోపే వారి ఆలోచనలు బయటపెట్టడం, స్పష్టంగా ఒక కమిషన్ చేయకూడని పద్ధతుల్లో చేయడంతో మేము స్పష్టంగా మా అభిప్రాయం చెప్పినాం. అంతే తప్ప మేము కమిషన్ను వ్యతిరేకించడం లేదు, విచారణను మేము వద్దని మేము మాట్లాడలేదు. పిలవలే మమ్మల్ని, నన్ను పిలవలేదు, నన్ను విచారణకు పిలవలే, నాకు నోటీస్ ఇవ్వలేదు. కేవలం ఇప్పటి వరకు ఈ అభిప్రాయాలు వచ్చినాయి. బహుశా నేను మా మీడియాలో మాట్లాడే విషయాన్ని వినడం ద్వారానో తెలుసుకోవడం ద్వారానో
మరి మాకు ఈ సమాచారం వచ్చింది, ఈ అధికారులు ఇది ఇచ్చిండ్రు, ఈ వాంగ్మూలం ఈ పద్ధతిలో ఉంది, కోదండరామ్ గారు ఇది ఇచ్చిండ్రు, వీళ్ళు ఇది ఇచ్చిండ్రు, వీళ్ళు ఇది ఇచ్చిండ్రు అని చెప్పి నాకు పంపించి, అది మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నాకు పంపించి, దీనిపైన మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే, సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదు వీళ్ళని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేయదలుచుకుంటే కూడా చేయండి, నేను ఆ అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నాకు ఒక లెటర్ పెట్టిండ్రు. తప్పకుండా నేను వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా, చేస్తాను. ఇదే సందర్భంలో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములైన వాళ్ళు, ఎందుకంటే విచారణ అధికారిగా వారికి కూడా తెలుసు